హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో పెసరపప్పుతో రిబ్బన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతేకాదండి, చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండేలా పాలకూర ఇంకా బీట్రూట్ కూడా వేసి ఈ రిబ్బన్ పకోడీని కలర్ఫుల్గా చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఈ తరిగిన పాలకూరని వేసి బాయిల్ అవ్వనివ్వండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయ్యాక దీన్ని స్ట్రెయిన్ చేసుకొని చల్లారనిచ్చి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ బీట్రూట్ని కూడా గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి బీట్రూట్ జ్యూస్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను చిన్న కప్తో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఏ కప్తో అయితే పెసరపప్పును మెజర్ చేసామో అదే కప్తో 2 కప్పులు వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. పెసరపప్పుని మ్యాష్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు పెసరపప్పును కొలిచిన కప్తోనే 4 కప్పులు బియ్యపిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కలోంజీ, నల్ల జీలకర్ర అంటారు కదండి, 1 టీ స్పూన్ వాము వేసుకున్నప్పుడు ఇలా కొద్దిగా నలిపి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా వేసుకొని పెసరపప్పు పూర్తిగా పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ బటర్ బదులు మీరు వేడి నూనె అయినా వేయచ్చండి. కాకపోతే బటర్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఈ మిక్చర్ని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని 3 భాగాలుగా చేసుకోవాలి. మొదటి భాగంలో నేను కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా ఇలా పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు రెండో భాగంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని కొద్దిగా వేస్తూ కలుపుకోండి. పిండి డ్రై అయిపోకుండా ఇది కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూడో భాగంలో మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో చెక్క పకోడీ వేసుకునే ప్లేట్ని పెట్టుకొని ఒకసారి కొంచెం ఆయిల్తో ఇలా బ్రష్ చేసుకొని ఇప్పుడు దాంట్లో పిండిని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇలా రౌండ్గా తిప్పుతూ రిబ్బన్ పకోడీని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వీటిని కాసేపు కదపకుండా వేగనివ్వండి. ఇవి కాస్త గట్టిపడ్డాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో ఒకసారి ఇలా ట్యాప్ చేసి చూస్తే ఇలా సౌండ్ వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఇవి ఎప్పుడు తినాలనిపించినా చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచేయండి. థ్యాంక్ యూ.